హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను టిఫిన్ పెట్టలేదండి. నాకు రెస్ట్ అవసరం అనిపించింది, అందుకే నేను టిఫిన్ పెట్టలేదు. ముందే చెప్తున్నా. ఒకవేళ నేను కొన్ని మంచి విషయాలు చెప్పాలి అనుకుంటున్నా. మీకు ఇష్టమైతే వీడియో చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఈవినింగ్ అయితే వర్షం పడుతుండే, పిల్లలు కారం దోశ అన్నారు. సరే అని చెప్పేసి మార్నింగ్ పిండి మిగిలిండే పిల్లలకైతే కారం దోశ వేసి ఇచ్చిన అనమాట నిన్న ఈవినింగ్. నేనేమంటున్నా అంటే, ఎవరైనా సరే ఏదైనా చిన్న పని కానీ పెద్ద పని కానీ ఏదైనా చేస్తున్నప్పుడు మనకంటూ కొంచెం ఇన్కమ్ వచ్చినప్పుడు అది సేవ్ చేయడానికి ప్లాన్ చేయాలన్నమాట. ఒక ప్లేస్, ఒక స్థలం రూపంలోనా, ఒక ఇల్లు లాగానా, లేదంటే ఒక వస్తువు రూపంలో ఇలా సేవ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్యూచర్లో అంటే అదొక హెల్ప్ అవుతుంది అనమాట. మనం చిన్న అమౌంట్లకి అంత పెద్దది కొనలేం కదండి అనుకోవచ్చు. అదైతే నిజమే. చిన్న అమౌంట్లకి అయితే పెద్దది అసలు ప్లాన్ చేయలేము అనుకుంటే ఏది చేయలేము, చేయగలము అనుకుంటే ఏదైనా చేయగలము. అయితే నేనేం చేస్తానంటే, మన దగ్గర ఏదైనా చిన్న వస్తువు, ఒక తులం 2 తులాలు ఇలా ఏదైనా చిన్న గోల్డ్ ఆర్నమెంట్ ఉందనుకోండి, దాన్ని ఒక కుదోబెట్టేస్తా. నేను ఒక్కసారిగా అమౌంట్ తెచ్చుకుంటా. 50,000, 70,000, 30,000, 10,000 ఎంతో కొంత తీసుకొచ్చి నేను ఏదైతే కొనాలి, లేదంటే నేను ఏదైతే సేవ్ చేయాలి, ఏదైనా వస్తు రూపమో అట్లా అనుకున్నాను అనుకోండి, ఆ అమౌంట్ని పెట్టి నేను ఆ పని చేస్తా కదా. నాకు ఇక్కడ అప్పు ఉంది, కరెక్టే, నాకు ఇక్కడ అప్పు ఉంది, అదైతే ఓకే. కానీ నేనేం చేస్తా అంటే, రోజుకో 500, లేదంటే 700, 800 అంటే నేను నేను ఆలోచించే విధానం తప్ప రైటా నాకు అంత తెలియదు, కానీ నేనైతే ఇట్లే ఫాలో అవుతా అండి. ఏమనంటే, నేను అక్కడ నాకు అవసరమైన అమౌంట్ని తెచ్చుకొని నా అవసరం అయిపోతుంది. అయితే దాన్ని చిన్న అమౌంట్ రూపంలో తీర్చేస్తా. అది 1 మంత్ పట్టని, 2 మంత్స్ పట్టని, 1.5 మంత్ పట్టని, ఎన్ని రోజులన్నా పట్టని, నాకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో, నాకు ఏ రోజు ఖర్చు ఆ రోజు పెట్టేస్తా కదా. పెట్టింది ఆ ఫోన్లో ఉంటే కనుక నేను ఫోన్తో డైరెక్ట్ కట్టేసుకుంటా. చేతిలో క్యాష్ ఉందనుకోండి, క్యాష్ అయినా సరే వేసేస్తాను అనమాట. ఏది నేను పెట్టాను కదా, గోల్డ్కి పెట్టాను, ఏదైనా లోన్ పెట్టుకున్నాను, ఆ లోన్ పెట్టుకున్నది నాకేమవుతుంది, ఓకే. అందరు ఏమని ఆలోచిస్తారంటే, ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మనం ఒకసారి అప్పు తెచ్చుకున్నాం గోల్డ్ మీద, ఇంట్రెస్ట్ వస్తుంది కదా అని ఆలోచిస్తాము. నేను అట్లా ఆలోచించానండి. కానీ మనకు ఒక పెద్ద అమౌంట్ అయితే వచ్చింది కదా, మన అవసరం ఇక్కడ తీరుతుంది. అలాగే మనం చిన్న కూడబెట్టి పెద్ద అమౌంట్ చేసుకునేసరికి చాలా టైం పడుతుందండి. మన దగ్గర ఒక 2,000, 3,000 ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఆ 2,000, 3,000 సరే మనకు 10,000 వరకు కూడబెట్టుకుందాం మన చేతిలోనే అనుకున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా నా చేతిలో అయితే అసలు ఉండదు, ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది. అలా కాకుండా నేనైతే ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇది అందరికీ వర్కౌట్, అందరికీ నచ్చుతుంది అని చెప్పలేను. ఒకవేళ ఎవరైనా ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ అండి. మనము ఒక 50,000ని సేవ్ చేసేసరికి చాలా టైం పడుతుంది. అదే 50,000 అప్పు ఉందనుకోండి, మనం రోజు 500, 1,000 రూపాయలు, కొందరు ఉంటారు కదా, మీ ఇంట్లోనే మిషన్ కుడుతూ ఉంటాము, లేకపోతే ఏదైనా చిన్న లేకుంటే ఇంట్లో సేవ్ చేసుకుంటాము. ఆ మనీ అనేది ఇలా నేను చెప్పిన ఈ దారిలో తీర్చినామనుకోండి, ఒకవేళ మనకి అప్పున్నా సరే తొందరగా తీర్చడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకు అంటే, మనం అక్కడ పెద్ద అమౌంట్లో అప్పు ఉన్నాము. అదే ఎవరికైనా 50,000 అప్పు ఇవ్వాలి, మనం ఇచ్చేది ఉంది అంటే వాళ్ళకి మనం 1,000 రూపాయలు, 500 రోజు కట్టలేము కదా. అట్లా వాళ్ళు తీసుకోరు, అవునా కాదా? అదే మనం ఇలా అనుకోండి, నేను అట్లే చేస్తాను. ఈవినింగ్కి కానీ లేకుంటే మార్నింగ్కి కానీ నా చేతిలో అమౌంట్ ఉంటే వేసేస్తాను, లేదు ఫోన్తో ఉంటే నేను ఆన్లైన్ త్రూ కట్టేస్తాను అనమాట. ఇట్లా కట్టినాము అంటే మనం మైనస్ అవుతూ ఉంటాం కదా. ఈ 50,000 అంటే అట్లే ఉండదు, అది మైనస్ అవుతూనే ఉంటుంది. మనకి ఇక్కడ ఒకే అమౌంట్ ఒక్కసారి వచ్చినట్టు కదా, పెద్ద అమౌంట్ ఒకసారి తీసుకున్నట్టు. మనం ఇది రోజు కడతాం కాబట్టి కనిపించదు. అదే మనం రోజు సేవ్ చేసి అంటే, ఈ దారి అయితే నాకు కష్టం అనిపిస్తుంది కాబట్టి ఈ వేలో చెప్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా చిన్న వస్తువులు 5,000, 10,000 ఇలా చిన్న వస్తువులకైతే నేను మా వారిని ఏమి అడగను. ఒకవేళ ఏదైనా పెద్ద వస్తువు కొనిచ్చే ప్లాన్ ఉంటే అడుగుతాను అనమాట. ఏంటంటే శారీస్ కానీ, మామూలు 1 గ్రామ్ గోల్డ్కి కానీ 1,000, 2,000 కూడా నేను అడగను. ఏమైనా ఉంటే ఇంట్లో ఖర్చులు అంతే తప్ప, ఒకవేళ ఏదైనా కొనేది ఉంటే నాకు పెద్ద వస్తువే కొనివ్వని చెప్తాను. ఇలాంటి చిన్న వస్తువులకి బతిలాడడం, కొనడం ఎందుకండి, అనవసరం కదా అని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, ఎక్కువ వృధా ఖర్చులు పెట్టం. మనం ఈ దారిలో ఒకవేళ 50,000కి, 1,00,000 రూపాయలకి ఏదైనా వస్తువు కొన్నావు,
లేదంటే ఏదైనా ప్లాన్ చేస్తున్నాము అన్నప్పుడు అయినా సరే వృధా ఖర్చులు తగ్గిపోతుంది కదా. మనము షాపింగ్ అంట, బట్టలంట, 1 గ్రామ్ గోల్డ్ అంట వీటన్నిటికి 10,000 పెట్టినా వేస్టే. అదే ఒక వస్తువు ఏదైనా రూపంలో 1,00,000 రూపాయలు పెట్టినా సరే మనకు ఏదైనా ఆపద వచ్చిందంటే, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మనకి అది హెల్ప్ అవుతుంది కదా అని నా ఉద్దేశం. నేనైతే అట్లే చేస్తా అండి. ఒకవేళ మీకు ఈ ఆలోచన మంచిగా ఉంది అనుకుంటే ఓకే, లేదంటే లైట్ తీసుకోండి. ఇంకా మా ఇంట్లో ఏమైందంటే, నేను నిన్న మార్నింగు హడావిడితో వెళ్తున్నాను. మా చిన్నోడు అది ఏమంటారు చట్నీ బకెట్ మొత్తం కింద పడిపోయింది అనమాట. ఇది చూడండి, గోడ మొత్తం చట్నీ. ఇట్లుంది మా ఇంట్లో పనులు. ఇంకా ఏంటంటే ఇండ్లు ఇదంతా కాబట్టి నాకు కొంచెం రెస్ట్ అనిపించినప్పుడైతే నేను ఇంకా 2 రోజులు ఆపేస్తాను అనమాట. ఎందుకు అంటే నాకు ఇంకా అన్నీ ఒక్కరే చూసుకోవడం అంటే కష్టం అనిపిస్తుంది కాబట్టి 2 రోజులు ఆపేస్తాను, మళ్ళీ స్టార్ట్ చేస్తాను అంతే. ఇంకా ఇదంతా క్లీన్ చేసే వరకు చాలా టైం పట్టింది. మా పిల్లలు కూడా హెల్ప్ చేసిండ్రు. సరే అని చెప్పేసి ఈ కింద అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ పైన అదే ఏమంటారు స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసి, ఇదైతే నిన్న ముగ్గే, ఇంకేం తుడపలేదన్నమాట. ఇంకా వంట చేసేసినాను. ఇంటికి వచ్చిన తర్వాత ఒక పని 2 పనులు ఉంటాయి, చాలా పనులే ఉంటాయి కదా, అవునా కదా. ఇంకా అందులో పిల్లలు కొంచెం సతాయిస్తే ఇంకెక్కువ అనిపిస్తుంది. ఇంకా పిల్లలు కొంచెం సతాయించకుండా మంచిగా మాట వింటే హ్యాపీ అనిపిస్తుంది. ఈవినింగ్ మంచిగానే ఉందిలే వెదర్ అనుకుంటే మళ్ళీ సడన్గా వర్షం పడిందండి. అయితే నేనేమనుకున్నా, ఇంట్లో ఇట్లా బెడ్షీట్ ఉండే ఊరికి ఎందుకులే అని చెప్పేసి నేను ఇలా బొంత కుట్టించేసిన. మా వారు అంత ఇష్టపడారు అనమాట ఇలాంటివి. ఎందుకు వేస్ట్, ఎందుకు ఇది అంత బాగుందా అనుకుంటారు. నేనైతే అలాంటి వేస్ట్ వస్తువులను అయితే అసలు వేస్ట్ చేయను. చిన్న చిన్నవి కానీ పెద్ద వస్తువు ఏదైనా సరే, ఏదైనా మనది అనుకున్నప్పుడు అది ఏ విధంగా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాను. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ మా వారు ఆర్డర్ చేసినారు. పిల్లలకైతే ఇంట్లో ఏం చేసినా మళ్ళీ దోశ అంటే ఇడ్లీయే తెప్పించుకున్నారు. వీళ్ళు ఇట్లుంటారు మా పిల్లలు. ఇక నేనైతే ఇంట్లో పిండి ఉంటే దోశ వేసుకున్నాను నా కోసం. ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ అంటే మాది పెద్ద ఫ్రిడ్జ్ ఏం కాదులేండి, చాలా చిన్న ఫ్రిడ్జు. ఎందుకు చెప్తున్నా అంటే, ఎక్కువ పెద్ద ఫ్రిడ్జ్ ఉన్నంత వరకు మన హెల్త్ ఖరాబే అవుతుందండి. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, ఇంకా అవే తింటాము. అట్లా కాకుండా చిన్న ఫ్రిడ్జ్ ఉంటే వీలైనంత వరకు మనకి ఫ్రిడ్జ్లో వస్తువులు కాకుండా నార్మల్గా తింటేనే బెస్ట్ అండి. అయితే వాడిపోతాయి, ఎండల కాలం అనే ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా 1 by 1 ఏదో ఒక పని చేస్తూనే వస్తూనే ఉంటుంది కదండి. ఇంటికాడ ఉన్నాం కదా, రెస్ట్ అనిపిస్తుంది, కానీ డబల్ పనులే మనకు అవుతాయి, అవునా కదా. ఇప్పుడే ట్యాప్ అయితే క్లీన్ చేశాను. నేనైతే ఎక్కువ వీటిని ఏమంటారు, రబ్బర్ బ్యాండ్లు అంటారా, రబ్బర్ బ్యాండ్లు మనకి ఆకుకూరలకు వస్తాయి కదా, ఇవైతే నేను ఇక్కడ ట్యాప్కి వేసి పెడతాను. ఇవి ఇట్లా వేసి పెట్టిన వల్ల ఏదైనా మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ప్యాక్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనకి ఈజీ అనిపిస్తుంది. ఇంకా మధ్యాహ్నం ఇవన్నీ కడిగేసాను. అయితే పెసలు ఉండే, అవి పెసలు పుచ్చుతున్నాయి అని చెప్పేసి ఇలా వేపిన అనమాట. మంచిగా వేపి ఇలా విసురుతున్నాయి ఇసురాయిలో. ఇంక ఇవి పప్పుకి యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. అసలే ఎండల కాలం కదా, పెసరపప్పు అంటే చలువ అనమాట. ఇంకా మేమైతే అప్పుడప్పుడు ఇట్లే చేస్తాము. ఇంకా మా అమ్మ వాళ్ళైతే ఎక్కువ పండేది. 2-3 రోజులకి మా అమ్మ టిఫిన్ కింద ఉడకబెట్టి తాలింపు వేసి ఇచ్చేదన్నమాట చిన్నప్పుడు. అప్పుడు మా అమ్మకి ఎక్కువ దోశ ఇడ్లీ చేయమంటే ఎప్పుడో ఒకసారి చేసేది. మా అమ్మ మా నాన్నలు పొలంలో పనిచేసేవాళ్ళు, మాకే ఉందిలేండి. అయితే మా హాలిడే వచ్చే చాలు ఇంకా పొలానికి తీసుకుపోయి ఈ పని ఆ పని ఏదో ఒకటి చేయించాలి. మేమైతే పని దొంగలం. నేనైతే ఎక్కువ, మా అక్కలు మా చెల్లెలే ఎక్కువ చేసేవాళ్ళు అన్నమాట అప్పుడు. ఇక అప్పుడు తెలీదు ఏమంటారు లైఫ్ గురించి, కష్టం గురించి. ఇప్పుడు తెలిసిన తర్వాత ఇప్పుడు ఊరుకుండే ఛాన్స్ ఉన్నా సరే ఊరుకుండబుద్ధి లేదు, ఏదో ఒక వర్క్ చేయబుద్ధి అవుతుంది. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.